నరసరావుపేటలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ 144 సెక్షన్ సడలింపు చేయడం జరిగింది. ర్యాలీలు, గ్రూప్ మీటింగ్లు, విజయోత్సవ సభలు నిర్వహణకు అనుమతి లేదు. చట్టాన్ని చేతిలో తీసుకుంటే చర్యలు తప్పవు. ఎన్నికల్లో గొడవలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. కొందరిని అరెస్టు చేయడం జరిగింది. పరారీలో ఉన్న మరికొందరు కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి అండ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దానిలో పీడీపీపీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది. అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి. సో మనం చాలా అచీవ్ చేసాము. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ 15 days చాలా పీస్ఫుల్గానే జరిగినాయి ఇక్కడ యాజ్ కంపేర్ టు మన పోల్ డే, పోస్ట్ పోల్. సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది. మన ఎలక్షన్ కమిషన్ CEO సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్కి కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు దట్ ఇక్కడ మనం విదౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ కౌంటింగ్ ఫినిష్ చేసాము. సో ఇది మనం కంటిన్యూ చేయాలి. దట్ ఈస్ అవర్ గోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఇట్లాంటి విదౌట్ ఎనీ ఇష్యూస్ మనం పల్నాడులో ప్రాపర్గా మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్